వెల్కమ్ టు చాప్టర్ 9 ఇన్ డిఎస్ఏ సిరీస్. మీరు ఇన్ కేస్ నా ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో డిఎస్ఏ సిరీస్ అని ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మనం డబ్ల్యూ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. అందులో లింక్ లిస్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలా మనం సింగిల్ లింక్ లిస్ట్ అనే టైప్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో ఎలా డేటా ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి అండ్ ట్రావర్స్ చేయాలి, ఈచ్ నోడ్ని ఎలా ట్రావర్స్ చేయాలి అండ్ పర్టికులర్ టార్గెట్ ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం చూసాం. సో సేమ్ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్టో లెర్నింగ్స్. ప్రీవియస్ వీడియోలో సింగిల్ లింక్ లిస్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం అండ్ ప్రాపర్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు ఆ మెథడ్స్ని డబుల్ లింక్ లిస్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి డిఫరెన్స్ ఏదో డిస్కస్ చేద్దాం. సింగిల్ లింక్ లిస్ట్లో నోడ్ ట్రావర్స్ అనేది ఫార్వర్డ్ వేలో జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ కరెంట్ నోడ్ ఉందనుకోండి, సో దాని కరెంట్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటి, దాని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటి, అట్లా ఫార్వర్డ్ వేలో నెక్స్ట్ నోడ్ని మనం రీడ్ చేస్తాం. డబ్ల్యూ లింక్ లిస్ట్కి వచ్చేసరికి వీ కెన్ ట్రావర్స్ ఇన్ బోత్ వేస్. సో ఫార్వర్డ్ వేలో చేయొచ్చు, అట్ ద సేమ్ టైం బ్యాక్వర్డ్ వేలో చేయొచ్చు. ఫార్వర్డ్ వేలో ఎలా అయితే మనం నెక్స్ట్ అనే ప్రాపర్టీని రెఫరెన్స్గా తీసుకొని దాని యొక్క కరెంట్ నెక్స్ట్ నోడ్ని ఎలా రీడ్ చేస్తామో, ఇక్కడ కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేసి ప్రీవియస్ నోడ్ని రీడ్ చేస్తాం. సో అందుకే డబ్ల్యూ లింక్ లిస్ట్లో వీ కెన్ ట్రావర్స్ ఇన్ బోత్ ఫార్వర్డ్ వే అట్ ద సేమ్ టైం బ్యాక్వర్డ్ వే. సో దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అండ్ కోడ్ అనేది ఎలా ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేద్దామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు రైట్ సైడ్ ఈ నోడ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సింగిల్ లింక్ లిస్ట్లో మనం నోడ్ అనేది ఎలా డిఫైన్ చేసామో సేమ్ సిమిలర్గానే ఈ నోడ్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. సో సేమ్ డేటా అనే ప్రాపర్టీ ఉంది విచ్ స్టోర్స్ ద యాక్చువల్ వాల్యూ. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంది విచ్ యాక్ట్స్ యాజ్ ఏ పాయింటర్ రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్. బట్ ఇక్కడ మనకి ఈ నెక్స్ట్ అనే నోడ్ అంటే ముందు ఉండే నోడ్‌ని రెఫర్ చేస్తుంది కాబట్టి మనం ఫార్వర్డ్ వేలో ట్రావర్స్ చేయొచ్చనమాట. బట్ ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో మనకి బ్యాక్వర్డ్ కూడా మనం ట్రావర్స్ చేయొచ్చు కాబట్టి దానికి ఏ ప్రాపర్టీ మనం యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఉండే నోడ్ అంటే ఏంటి? ప్రీవియస్ నోడ్ అనే కదా! సో అందుకని మనం ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో నోడ్ డిఫైన్ చేసేటప్పుడు డేటా అండ్ నెక్స్ట్ మాత్రమే కాకుండా మనం ఇంకో థర్డ్ ప్రాపర్టీని డిఫైన్ చేస్తాం. దాని పేరే మనం ప్రీవియస్ అని డిఫైన్ చేస్తామనమాట. సో ఈ ప్రీవియస్ ప్రాపర్టీ కూడా నెక్స్ట్ ప్రాపర్టీ ఎలా అయితే పాయింటర్ రెఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్ లాగా వర్క్ అవుతుందో, ఇక్కడ ఈ ప్రీవియస్ ప్రాపర్టీ కూడా పాయింటర్ రెఫరెన్స్ టు ద ప్రీవియస్ నోడ్, అంటే ముందు నోడ్‌కి ఒక రెఫరెన్స్ లాగా ఇది యాక్ట్ చేస్తుందనమాట. అండ్ ఈ ప్రీవియస్ నోడ్‌తో పాటు మనం ఇంకొక అడిషనల్ రెఫరెన్స్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది టెయిల్. సో ఇక్కడ ఈ నోడ్ స్ట్రక్చర్ చూసినట్లయితే మనం ఈ సింగిల్ లింక్ లిస్ట్‌లో ఏదైతే ఫస్ట్ నోడ్‌గా ఉంటుందో దాన్ని మనం హెడ్ అనే నోడ్‌గా కన్సిడర్ చేస్తాం. సో అలాగే డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో మనకు హెడ్‌తో పాటు టెయిల్ అనే నోడ్‌ను కూడా రెఫరెన్స్‌గా తీసుకుంటామనమాట. ఎందుకు అనంటే మనం హెడ్ నోడ్ అనేది అంటే హెడ్ నుంచి స్టార్ట్ అయితే ఒక ఫార్వర్డ్ వేలో వెళ్ళొచ్చు గానీ, ఇన్ కేస్ మళ్ళీ నోడ్స్‌ని బ్యాక్వర్డ్‌లో మనం రీడ్ చేయాలి అనంటే మనకి లాస్ట్ నోడ్ అనేది రెఫరెన్స్‌గా తీసుకోవాల్సొస్తుంది. సో లాస్ట్ నోడ్‌గా రెఫరెన్స్‌గా తీసుకోవాలి అంటే దానికొక మనం రెఫరెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ రెఫరెన్స్ నేమే టెయిల్ అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో ఓన్లీ ఒక నోడే ఉందనుకోండి, అదే హెడ్‌గా అండ్ అదే టెయిల్‌గా మనం డిఫైన్ చేస్తాం. అలా కాకుండా 2 ఆర్ మోర్ నోడ్స్ ఉంటే అప్పుడు మనం ఏదైతే నోడ్ లాస్ట్‌లో ఉంటుందో ఆ నోడ్‌ని మనం టెయిల్‌గా కన్సిడర్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ నోడ్‌ని హెడ్‌గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో నోడ్స్ అనేటివి ఎలా ట్రావర్స్ అయితాయో ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో చూద్దాం. మనకి ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో ఓన్లీ ఒక నోడ్ మాత్రమే ఉంటే ఇదే హెడ్ అండ్ ఇదే మనం టెయిల్‌గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా మనకి మల్టిపుల్ నోడ్స్ ఉంటే మనం ఏం చేస్తాము, ఈ లాస్ట్‌ది అంటే ఈ ఫస్ట్‌ది కాకుండా ఈ లాస్ట్‌ది మనం టెయిల్‌గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్‌లో సేమ్ సింగిల్ లింక్ లిస్ట్‌లో ఎలా అయితే ఈ నెక్స్ట్ నోడ్ అనేది నెక్స్ట్ పాయింటర్ అనేది నెక్స్ట్ నోడ్‌కి రిఫరెన్స్‌గా ఉంటుందో ఇక్కడ చూపించినట్లు, మనకి సేమ్ అదే విధంగా
మనకి ప్రీవియస్ నోడ్ అనేది ఆ ముందు నోడ్‌కి ప్రీవియస్ పాయింటర్ అనేది ముందు నోడ్‌కి రెఫరెన్స్‌గా ఉంటుందనమాట. సో, అందుకే ఎప్పుడు కూడా ఈ నెక్స్ట్ రిఫరెన్స్ అనేది కమింగ్ న్యూ నోడ్‌కి రిఫరెన్స్‌గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ పాయింటర్ అనేది ఈ ముందు నోడ్‌కి రిఫరెన్స్‌గా ఉంది. సో, అదే ఇక్కడ మనం డయాగ్రామ్‌లో మనం ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసేది. సో, నెక్స్ట్ ఆల్వేస్ పాయింటర్ ఫర్ ద నెక్స్ట్ నోడ్, ప్రీవియస్ ఆల్వేస్ పాయింటర్ ఫర్ ద ప్రీవియస్ నోడ్. సో, ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సింగిల్ లింక్డ్ లిస్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే, సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 2 క్లాసెస్‌ని క్రియేట్ చేసాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసి నోడ్ రిలేటెడ్, సెకండ్ క్లాస్ లింక్డ్ లిస్ట్. సో, సేమ్ ప్రాసెస్ మనం ఈ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సో, డబ్ల్యూ లింక్డ్ లిస్ట్‌లో ఒక నోడ్ క్లాస్‌ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసి డేటా, ప్రీవియస్ అండ్ నెక్స్ట్. సో, ఈ 3 ప్రాపర్టీస్‌ని బేస్ చేసుకొని మనం ఒక నోడ్ క్లాస్‌ని క్రియేట్ చేస్తాం. సో, క్లాస్ దీనికి మనం డబ్లీ నోడ్ లిస్ట్ అని నేమ్ ఇద్దాం. మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో, మనం ఇప్పుడు డబ్లీ నోడ్ లిస్ట్. సో, మనకు కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసి డేటా, దానికి నంబర్ డేటా టైప్‌ని అసైన్ చేద్దాం. తర్వాత వచ్చేసి నెక్స్ట్. సో, నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఈ 2 కూడా నోడ్ రెఫరెన్స్‌లు కాబట్టి, అంటే నోడ్ లాగే వర్క్ అయితాయి కాబట్టి, మనం ఏదైతే క్లాస్ నోడ్ రిలేటెడ్ క్రియేట్ చేసామో సేమ్ క్లాస్‌ని ఈ 2 ప్రాపర్టీస్‌కి డేటా టైప్‌గా మనం డిఫైన్ చేస్తాం. బట్ మనం సింగిల్ లింక్ లిస్ట్‌లో కూడా నెక్స్ట్ ప్రాపర్టీని డిఫైన్ చేసినప్పుడు నల్ టైప్‌ని కూడా అసైన్ చేసామనమాట ప్యారలల్‌గా. ఎందుకు అనంటే లింక్డ్ లిస్ట్ అనేది అంటే నోడ్ అనేది ఇట్ హ్యాస్ సమ్ డేటా ఆర్ ఇట్ కెన్ బి ఎ నల్. సో, అలాంటప్పుడు ఏం చేస్తాము అనంటే డేటా ఉన్నప్పుడు మనకి అది బై డిఫాల్ట్‌గా డబ్లీ నోడ్ లిస్ట్ అనే క్లాస్‌ని డేటా టైప్‌గా తీసుకుంటుంది. అలా ఇన్ కేస్ మనకి నల్ గాని ఉంటే నల్ టైప్‌ని అది డేటా టైప్‌గా తీసుకుంటుంది. సో, దట్ మీన్స్ ఆ పర్టిక్యులర్ నోడ్స్ అనేటివి డేటా ఉండొచ్చు వాటిల్లో, లేదా నల్‌గా ఉండొచ్చు. సో, అందుకని మనం ఏం చేస్తాము ఇక్కడ ప్యారలల్‌గా నల్ టైప్‌ని కూడా అసైన్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం ఒక ప్రాపర్‌గా క్లాస్ అనేది క్రియేట్ చేసాం అండ్ ప్రాపర్టీస్‌ని డిఫైన్ చేసాం. సో, ఇప్పుడు ఆ డిక్లేర్ చేసిన ప్రాపర్టీస్‌కి మనం ఏం చేస్తాం ఇనిషియలైజ్ చేయాలి బై యూజింగ్ కన్‌స్ట్రక్టర్ మెథడ్. సో, ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్‌లో మనం డేటా అనే ప్రాపర్టీని మాత్రమే ఒక ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ డేటాకి మనం వాల్యూ ఈ డేటాని అసైన్ చేయాలి. దిస్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా. అండ్ నెక్స్ట్ అండ్ ఈ 2 ప్రాపర్టీస్‌కి మనం ఇనీషియల్‌గా డైరెక్ట్‌గా నల్‌నే అసైన్ చేస్తున్నామనమాట. యాస్ ఎ ఇనీషియల్ వాల్యూగా నల్ అనే వాల్యూనే మనం అసైన్ చేస్తున్నాం. సో, దిస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. దిస్ డాట్ ప్రీ ఈక్వల్ టు నల్. సో, ఇప్పుడు మనం ప్రాపర్‌గా నోడ్ లిస్ట్ అనే క్లాస్‌నైతే డిఫైన్ చేసాం. సో, ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు లింక్డ్ లిస్ట్ క్లాస్‌ని క్రియేట్ చేద్దాం. సో, దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంది? సో, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి 2 నోడ్స్ అయితే రెఫరెన్స్‌గా తీసుకున్నాం మనం. ఒకటొచ్చేసి హెడ్ నోడ్, ఇంకోటి టెయిల్ నోడ్. సో, ఈ 2 ప్రాపర్టీస్‌ని మనం లింక్డ్ లిస్ట్‌లో డిఫైన్ చేద్దాం. సో, ఫస్ట్‌దొచ్చేసి హెడ్ నోడ్. సో, దీనికి గూడా మనం ఏదైతే అది హెడ్ నోడ్ అండ్ టెయిల్ నోడ్. సో, 2 నోడ్ టైప్స్ కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసిన డబ్లీ నోడ్ లిస్ట్ అనే క్లాస్‌ని మనం ఇక్కడ డేటా టైప్‌గా ఇస్తాం. ఇప్పుడు ఈ 2 ప్రాపర్టీస్ మనం కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేస్తాం. సో, ఇవి ఆల్రెడీ బై డిఫాల్ట్ నల్ కాబట్టి మనం కన్‌స్ట్రక్టర్ యొక్క పారామీటర్స్‌లో ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా మనం నల్ వాల్యూని డిఫాల్ట్ వాల్యూగా అసైన్ చేస్తాం. సో, ఇప్పుడు ఫస్ట్ మనం డబ్లీ లింక్డ్ లిస్ట్‌లో డేటాస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఆ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆహ్, మెథడ్ నేమ్ వచ్చేసి ఇన్సర్ట్ డేటా. సో, మనం వాటికి ఇన్‌పుట్ అంటే మనం ఏ డేటా అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ ఇన్‌పుట్ అయితే మెథడ్ త్రూ పాస్ అవ్వాలి కాబట్టి, మనం డేటా అనే ఒక పారామీటర్‌ని క్రియేట్ చేస్తాం. దానికి నంబర్ అనే డేటా టైప్‌ని అసైన్ చేస్తున్నాం. మనం పుష్ చేసే డేటా ఎందులోకి వెళ్ళాలి? నోడ్‌లోకి వెళ్ళాలి. నోడ్‌లోకి వెళ్ళాలంటే మనం ఆల్రెడీ నోడ్ క్లాస్‌ని ఇంప్లిమెంట్ చేసాము. సో, దానికి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, కాన్స్టెంట్ న్యూ నోడ్ అండ్ మనకి ఇక్కడ డేటాని పాస్ చేయాలి. ఏ డేటాని పాస్ చేయాలి? మనకు మెథడ్ త్రూ ఒక ఆర్గ్యుమెంట్ వేలో ఏ డేటా అయితే వస్తుందో, మనం ఆ డేటాని మనం నోడ్‌కి
సెండ్ చేస్తామనమాట. సేమ్ సింగిల్ లింక్ లిస్ట్‌లో కూడా సేమ్ కాన్సెప్ట్‌నే మనం ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇక్కడేమైతుంది ఈ డేటా వచ్చేసి ఇక్కడ ఈ కన్‌స్ట్రక్టర్‌లోకి వెళ్ళి, ఈ కన్‌స్ట్రక్టర్ నుండి ఈ మెయిన్ ఏదైతే ప్రాపర్టీస్ మనం డిక్లేర్ చేసామో, ఆ ప్రాపర్టీస్ డేటా అనేదైతే అసైన్ అయితుంది. సో, అప్పుడు ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. మనకసలు లింక్డ్ లిస్ట్‌లో డేటా అనేది అసలు ఉందా? అసలు ప్రీవియస్‌గా డేటా అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేయాలి. సో, అలా చేయాలి అంటే హెడ్ అనేది నల్ ఉందా లేదా అని చెక్ చేయాలనమాట. సో, హెడ్ నల్ ఉందంటే మీనింగ్ ఏంది? అసలు ఏ డేటా లేదనే గదా! సో, ఇఫ్ థిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్. సో, హెడ్‌లో ఏ డేటా లేకపోతే మనం ఏం జేసాము? సో, ఆ నోడ్‌నే మనం ఒక హెడ్ నోడ్‌గా అండ్ టెయిల్ నోడ్‌గా డిఫైన్ చేయాలని జెప్పి మనం డిస్కస్ చేసాం. సో, సేమ్ ఇక్కడ కోడింగ్ వైస్‌లో మనం అదే ప్రాసెస్‌ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. థిస్ డాట్ హెడ్ నల్ అయితే మనం ఏదైతే ఒక డేటాని పుష్ చేసి ఒక న్యూ నోడ్‌గా మనం క్రియేట్ చేసామో, ఆ ఫస్ట్ నోడ్‌నే ఒక హెడ్‌గా ఇస్తామనమాట. అట్ ద సేమ్ టైమ్ అదే నోడ్‌ని మనం టెయిల్‌గా గూడా డిఫైన్ చేస్తామనమాట. మనకేదైనా డేటా లేనప్పుడు, మనం ఇచ్చే ఫస్ట్ డేటానే ఒక నోడ్‌గా ఫార్మ్ అయ్యి, అదే నోడ్ మనకి హెడ్‌గా అండ్ టెయిల్‌గా వర్క్ అవుతుంది. అదే మనకి ఆల్రెడీ ఒక డేటా అనేదైతే ఎగ్జిస్ట్ అయ్యింది. ఆల్రెడీ కొన్ని నోడ్స్ అయితే లింక్డ్ లిస్ట్‌లో ఫార్మ్ అయ్యున్నాయనుకోండి, అప్పుడేమైతుంది, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో, అంటే ఆ హెడ్‌లో అనేది ఏదో ఒక డేటా ఉంటుంది కదా! ఆల్రెడీ డేటా ఉంటే. సో, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి ఇది ఎల్స్ కండిషన్‌లోకి వెళ్తుంది. సో, ఎల్స్ కండిషన్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ ఈ ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో డిస్కస్ చేస్తూ ఇక్కడ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దట్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారంగా మనకి ఆల్రెడీ ఒక డేటా అయితే ఉందనుకున్నాం. అంటే ఇది ఫస్ట్ నోడ్ అనుకుందాం అనమాట. అసలు ఫస్ట్ ఎంప్టీ లిస్ట్‌లో ఉన్నప్పుడు మనం ఒక 10 అనే వాల్యూని పుష్ చేసాము. అప్పుడు ఈ నోడ్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ అనేది నల్. నెక్స్ట్ అనేది నల్ అనేది ఆల్వేస్ ఫస్ట్ ఆ పర్టిక్యులర్ నోడ్‌కి ఎప్పుడు నెక్స్ట్ వచ్చే డేటా వచ్చేదాకా మనకి ఈ నల్ అనేది ప్రెజెంట్ ఒక నోడ్ మనకు నల్‌గానే ఉంటుందనమాట. అంటే ఏదైతే కొత్త డేటా వస్తుందో అది వచ్చేదాకా ఆ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ రెఫరెన్స్ ఎప్పుడు నల్ అనే ఉంటుందనమాట. అండ్ ఇక్కడ ఈ ఒకే ఒక నోడ్ ఉంది కాబట్టి దాన్నే మనం హెడ్‌గా, దాన్నే మనం టెయిల్‌గా ఇప్పుడు కన్సిడర్ చేసాం. సో, ఇప్పుడు లెట్స్ సే 20 అనేది పుష్ చేస్తున్నా. సో, ఆల్రెడీ 10 ఉంది. ఇప్పుడు నేను 20 అనేది పుష్ చేస్తున్నా అనమాట. ఓకేనా? సో, కొత్త నోడ్ అయితే ఫార్మ్ అయింది. సో, 20 పుష్ చేసినప్పుడు మనకేమైతుంది ఫస్ట్ అది ఇక్కడ నెక్స్ట్‌కి రెఫరెన్స్‌గా వస్తుంది. అండ్ కొత్తగా న్యూ నోడ్ ఇప్పుడు ఇది న్యూ నోడ్ అనమాట. ఓకే. ఈ న్యూ నోడ్‌లో 20 అనేది స్టోర్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈ కొత్తగా ఫార్మ్ అయిన న్యూ నోడ్‌లో నెక్స్ట్ అనేది ఆబ్వియస్‌లీ నల్ ఉంటుంది. అంటే ఇంకో కొత్త వాల్యూ వచ్చేదాకా నెక్స్ట్ అనేది మనకి నల్ ఉంటుంది. బట్ ప్రీవియస్ అనేది ఇది కొత్త నోడ్ కాబట్టి అంటే మీనింగ్ ఆల్రెడీ దీని ముందు ఒక నోడ్ ఉంది కాబట్టి, ఆ ప్రీవియస్‌కి మనం ఆ ముందు నోడ్‌కి అసైన్ చేయాలి. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా బ్యాక్వర్డ్ రీడ్ చేయాల్సినప్పుడు ట్రావర్స్ చేయాల్సినప్పుడు మనకి ప్రీవియస్ యొక్క నోడ్స్ యొక్క డేటా కావాలి కాబట్టి మనకి ఈ న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ ఏమవుతుంది మనకి ఇక్కడ టెయిల్ అవుతుందనమాట. ఎందుకంటే ఎవ్రీ లాస్ట్ నోడ్ మనం టెయిల్‌గా కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఓన్లీ వన్ నోడే అంటే దీని ప్రీవియస్ నోడ్ ఫస్ట్‌ది మనం హెడ్ గాను, టెయిల్ గాను మనం కన్సిడర్ చేస్తున్నాం. బట్ స్టిల్ కొత్త నోడ్ క్రియేట్ అయినప్పుడు దాని ముందు నోడ్‌ని మనం టెయిల్ గానే అనుకుంటామనమాట. ఎందుకనంటే మనకి ఎవ్రీ న్యూ నోడ్ ఫార్మ్ అయినప్పుడు ఆ టెయిల్ పొజిషన్‌ని మార్చాలి కాబట్టి దాని ముందు అంటే న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ అనేది మనం టెయిల్ గానే అనుకుంటాం. సో, అప్పుడేం చేస్తాం మనం ఇక్కడ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఏమైతుంది టెయిల్ అవుతుంది. థిస్ డాట్ టెయిల్. సో, ఈ స్టెప్‌ని మనం కోడ్ వేలో ఇంప్లిమెంట్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ ఈ టెయిల్ యొక్క నెక్స్ట్ అనేది ప్రెజెంట్ ఇంతకుముందు నల్ ఉండింది. బట్ యాస్ సూన్ యాస్ మనం 20 పుష్ చేయగానే ఏమైంది? ఇక్కడ రెఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. ఆ డేటా అనేది కొత్త నోడ్‌లో ఫార్మ్ అయింది. అంటే మీనింగ్ ఏంది? థిస్ డాట్ టెయిల్ అంటే ఆ టెయిల్ యొక్క నెక్స్ట్ ఏమైతుంది? ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూ నోడ్ అవుతుంది. అంతే కదా! నెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా నెక్స్ట్ ఫార్మ్ అయిన న్యూ నోడ్‌కి రెఫరెన్స్ అవుతుంది. సో, న్యూ నోడ్. ఇక్కడ ఎర్రర్ ఏదో వచ్చింది.
ఆబ్జెక్ట్ ఈస్ పాసిబ్లీ నల్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనం నల్ చెక్స్ చేస్తున్నాం కాబట్టి, ఆ నోడ్ యొక్క వాల్యూస్ గాని, టెయిల్ యొక్క వాల్యూస్ గాని ఇట్ మే బీ ఎ నల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే టైప్‌స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ నల్ చెక్‌కి మనం ఇలా ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెడతామనమాట. సో దట్ అది నల్ చెక్ ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తుంది. బోత్ నోడ్స్‌కి అన్ని ప్రాపర్టీస్‌కి రిలేటెడ్ వాల్యూస్‌ని వాటికి కావాల్సిన రెఫరెన్సెస్‌ని మనం అసైన్ చేసాం. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మన డిస్కషన్ ప్రకారంగా ఎవ్రీ లాస్ట్ నోడ్ విల్ బి ఏ టెయిల్ నోడ్. సో, ఇక్కడ టెయిల్ నోడ్ అనేది ఇక్కడుందనమాట. అంటే టెయిల్ నోడ్ అనేది ఇక్కడికి మూవ్ చేయాలనమాట. అంటే ఈ లాస్ట్ నోడ్ ఇది కాబట్టి ఇప్పుడు ఇది టెయిల్ అవుతుంది. సో, టెయిల్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. సో, అప్పుడేం చేయాలి మనం థిస్ డాట్ టెయిల్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని ఇస్తాం. సో, అప్పుడు మనకి టెయిల్ అనేది లాస్ట్ నోడ్‌కి మారిపోతుందనమాట. సో, అలా మనం ఎవ్రీ నోడ్ క్రియేట్ అయ్యే కొద్దీ మనం టెయిల్‌ని షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు ఈ ఇన్సర్ట్ యొక్క మనం ఏదైతే మెథడ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసామో ఇన్సర్ట్ డేట్ అనే మెథడ్ మనం ఆ మెథడ్‌లోకి రాండమ్‌గా కొన్ని వాల్యూస్ ఇచ్చి అవి డబ్లీ లింక్ లిస్ట్‌లో నోట్స్‌లో ఎలా స్టోర్ అవుతున్నాయో చూద్దాం. ఓకేనా? సో, నోట్స్‌ని రీడ్ జేయడానికి మనం ఆల్రెడీ ఒక మెథడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసాం సింగ్లీ లింక్డ్ లిస్ట్‌లో. సో, సేమ్ మెథడ్‌ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నామనమాట. రీడ్ నోడ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. సో, ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏం లేదు. మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్‌కి. సో, సేమ్ మెథడ్‌ని నేను కాపీ పేస్ట్ చేశాను. ప్రీవియస్ చాప్టర్‌లో మనం ఇంప్లిమెంట్ చేసిన సేమ్ మెథడ్‌ని రీడ్ హౌ టు ట్రావర్స్ డేటా ఇన్ లింక్డ్ లిస్ట్ సేమ్ మెథడ్‌ని. సో, దీని త్రూ మనం ఏ నోట్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసామో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయడానికి మనకి ఆ మెథడ్‌ని కాల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. డబ్లీ లింక్డ్ లిస్ట్. సో, ఇలా మనం ఒక క్లాస్‌కి లింక్డ్ లిస్ట్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు లిస్ట్ డాట్ ఇన్సర్ట్ 10 ఇస్తాం. ఓకేనా? అలా మనం కొన్ని వాల్యూస్‌నైతే మనం ఆహ్, పుష్ చేసామనమాట. సో, ఇప్పుడు ఈ ట్రావర్స్ మెథడ్ యూజ్ చేసి డబ్లీ లింక్డ్ లిస్ట్ క్లాస్‌లో మనం డేటాని ఎలా స్టోర్ చేసామో చూద్దాం ఫస్ట్. చూసారా? మనం 10, 20, 30, 40 సో, మనం ఇక్కడ స్టోర్ చేసామో ఇది సిమిలర్ టు మనకి సింగిల్ లింక్ లిస్ట్ లాగే. కాకపోతే ఇక్కడ మనకి ఇంకోటేంటి బ్యాక్‌వర్డ్ గూడా మనం రీడ్ జేయొచ్చు గాబట్టి, సో, అప్పుడేం జేస్తాము, ఈ ట్రావర్స్ అనే మెథడ్‌లో హెడ్ నుంచి రిఫరెన్స్ తీసుకోకుండా, మనం టెయిల్ నుంచి రిఫరెన్స్ తీసుకొని, ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ బదులు కరెంట్ డాట్ ప్రీవియస్ పెడతామనమాట. సో, అప్పుడేమైతుంది మనకి కోడ్ రన్ జేసినట్లయితే 40, 30, 20, 10 సో, రివర్స్ ఆర్డర్‌లో మనకి డేటానైతే ట్రావర్స్ చేసాం. ఇలా మనం డబ్లీ లింక్ లిస్ట్‌లో బోత్ వేస్ ట్రావర్స్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయిన నోట్స్‌లో నుండి మనకు పర్టిక్యులర్ నోడ్‌ని ఎలా డిలీట్ చేయాలో ఆ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ ప్రాసెస్‌ని మనం సింగిల్ లింక్ లిస్ట్‌లో గూడా ఇంప్లిమెంట్ చేసాం. కాకపోతే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనంటే సింగిల్ లింక్ లిస్ట్ నోడ్‌లో మనకి ఒక నెక్స్ట్ అనే ఒక పాయింటర్ రెఫరెన్స్ మాత్రమే ఉంటుందనమాట. బట్ ఇక్కడ మనం 2 పాయింటర్స్‌ని ఎట్ ఎ టైమ్ హ్యాండిల్ చేయాల్సొస్తుంది. అంటే నెక్స్ట్‌ని, ప్రీవియస్‌ని హ్యాండిల్ చేయాల్సొస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక పర్టిక్యులర్ నోడ్‌ని డిలీట్ చేశాక దాని ముందుండే నోడ్ యొక్క నెక్స్ట్‌ని అండ్ దీని తర్వాత ఉండే నోడ్ యొక్క ప్రీవియస్‌ని మనం అప్డేట్ చేయాల్సొస్తుంది. సో, ఆ అప్డేట్ అనేది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేస్తూ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ డిలీషన్ ప్రాసెస్‌కి మనం ఒక మెథడ్‌నైతే క్రియేట్ చేద్దాం. డిలీట్ అండ్ దీనికి గూడా మనకి ఆర్గ్యుమెంట్స్‌లో మనం డేటానైతే పాస్ చేయాలి. ఎందుకంటే పర్టిక్యులర్ ఏదైతే నంబర్‌ని మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం నోడ్‌లో నుంచి, ఆ పర్టిక్యులర్ నంబర్ మనం ఇన్‌పుట్‌గా ఇవ్వాల్సొస్తది కాబట్టి, మనం మెథడ్‌కైతే పారామీటర్‌నైతే డిఫైన్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది అనంటే, అసలు యాజ్ యూజువల్‌గా మనం ఆల్మోస్ట్ అన్ని మెథడ్స్‌లో డిక్లేర్ చేసినట్టే ఒక చెక్ అయితే చేయాల్సొస్తుంది. అది ఏం చెక్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ లిస్ట్‌లో ఏదైనా పర్టిక్యులర్ డేటా ఉందా లేదా? ఇఫ్ నాట్ మనం నెక్స్ట్ లైన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా అక్కడికి మనకి మెథడ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతామనమాట. సో, అదెలా రాయాలి? ఇఫ్ థిస్ డాట్ హెడ్ ఈక్వల్ టు నల్ దెన్ దట్ మీన్స్ దేర్ ఈస్ నో నోట్స్ అనమాట. ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. సో, ఇక్కడికయిపోయింది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా గాని ఉండే పనైతే ఏం జేస్తాము, సో, అంటే మనం ఒక కరెంట్ నోడ్ అనే రెఫరెన్స్‌ని తీసుకుంటామనమాట. సో, లెట్ కరెంట్ ఈక్వల్ టు థిస్ డాట్ హెడ్ ఓకేనా? ప్రతి నోడ్‌ని ట్రావర్స్ చేయాలనమాట. ప్రతి నోడ్‌కి వెళ్లి
మనకు కావాల్సిన డేటా ఆ పర్టిక్యులర్ నోడ్‌లో ఉందా? ఇన్ కేస్ ఉంటే అది మ్యాచ్ అయితుందా? సో, మ్యాచ్ అయితే ఆ పర్టిక్యులర్ నోడ్‌ని మనం డిలీట్ చేయాలి. సో, ఇది టాస్క్ అనమాట. సో, మనం ఒక వైల్ లూప్‌ని రన్ చేయాలి అనంటే మనం ఒక కండిషన్ బేస్ మీద చేస్తాం యాజ్ యూజువల్‌గా. సో, ఇక్కడ కండిషన్ మనం ఏం పెడతాము అనంటే నోడ్ అనేది నల్ కానంత వరకు ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుందనమాట. ఇన్ కేస్ రన్ అయ్యేటప్పుడు మనకు కావాల్సిన పర్టిక్యులర్ డేటా గాని, పర్టిక్యులర్ నోడ్‌లో మనం ఐడెంటిఫై చేస్తే దెన్ మనం ఆ డిలీషన్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఆ వైల్ లూప్ నుంచి గాని, ఈ మెథడ్ నుంచి గాని మనం ఎగ్జిట్ అయిపోతామనమాట. ఈ వైల్ కరెంట్ ఈక్వల్ టు నల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మనం వైల్ లూప్‌ని రన్ చేస్తూ ఉంటామనమాట. వన్స్ మన కోడ్ వైల్ లూప్‌లోకి ఎంటర్ అయ్యాక అంటే వైల్ లూప్‌లోకి ఎంటర్ అవ్వడం అంటే ఏంది? ఎవ్రి నోడ్‌ని మనం రీడ్ చేస్తూ పోతామనమాట. అంటిల్ వి ఫైండ్ ద పర్టిక్యులర్ డేటా. మనకు కావాల్సిన డేటా మనకు దొరికేదాకా. సో, వన్స్ మనం ఎంటర్ అయ్యాక ఏం చేయాలి మనం? ఆ డేటాని కంపేర్ చేయాలి. ఏ డేటాని కంపేర్ చేయాలి? ఆ పర్టిక్యులర్ కరెంట్ నోడ్‌లో ఉండే డేటాని మనకి ఏ డేటా అయితే మనం ఆ మెథడ్ త్రూ పంపిస్తామో ఆ డేటాతో కంపేర్ చేసి ఆ పర్టిక్యులర్ నోడ్‌లో ఆ డేటా ఉందా? లేదా? అని మనం ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. సో, అప్పుడు మనం రాయాల్సిన కండిషన్ ఏంటంటే ఇఫ్ కరెంట్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా ఇక్కడి నుంచి మనకి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే మీనింగ్ ఏంది? మనకు కావాల్సిన పర్టిక్యులర్ టార్గెటెడ్ ఎలిమెంట్ అనేది ఆ పర్టిక్యులర్ కరెంట్ నోడ్‌లో ఉంది అని మీనింగ్. సో, వన్స్ మనకి ఆ పర్టిక్యులర్ కరెంట్ నోడ్‌లో ఉంది అనంటే మనం ఏం చేస్తాము? ఆ నోడ్‌ని డిలీట్ చేస్తామనమాట. సో, డిలీషన్ ప్రాసెస్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితుంది. వన్స్ మన డిలీషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనం ఏం చేస్తాము? ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ ఆ లూప్ నుంచి గాని, ఆ మెథడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతామనమాట. సో, అప్పుడేం చేస్తాం మనకు ఒక బ్రేకింగ్ స్టేట్మెంట్ అనేది మనం ఇస్తాం. సో, ఇది ఆ బ్రేకింగ్ స్టేట్మెంట్. ఇన్ కేస్ మనకి వైల్ లూప్‌లో ఈ కండిషన్ గాని సాటిస్ఫై అవ్వలేదు అంటే ఏం చేయాలి మనం? అంటే ఆ పర్టిక్యులర్ నోడ్‌లో మనకు కావాల్సిన డేటా లేదు అంటే ఏం చేయాలి? మనం నెక్స్ట్ నోడ్‌కి వెళ్ళాలి. సో, అప్పుడేం చేస్తాం మనము? ఇక్కడ అంటే వైల్ లూప్ లోపల అంటే ఆఫ్టర్ ఇఫ్ కండిషన్ మనం కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే దాని యొక్క నెక్స్ట్ నోడ్‌కి మనం వెళ్తామనమాట. సో, ఇక్కడ ఏదో సమ్ ఎర్రర్ వచ్చింది. సో, ఎర్రర్ ఏంటి టైప్ డబ్ల్యూ నోడ్ లిస్ట్ ఈస్ నాట్ అసైనబుల్ టు టైప్ నోడ్ లిస్ట్ టైప్ ఓకే. దిస్ ఈజ్ అంటే మనం ఈ కోడింగ్ అంతా టైప్ స్క్రిప్ట్‌లో రాస్తున్నాం కాబట్టి టైప్ స్క్రిప్ట్ అనేది కొంచెం ఈ డేటా టైప్స్‌లో చాలా స్ట్రిక్ట్ ఉంటుందనమాట. సో, మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఇది ఇచ్చామో ఇక్కడ జనరిక్‌గా గాకుండా మనం డేటా టైప్‌ని మెన్షన్ చేద్దాం. డబ్ల్యూ నోడ్ లిస్ట్ ఆర్ నల్ ఈక్వల్ టు థిస్ డాట్ హెడ్. సేమ్ ఇక్కడ ఎలా అయితే మనం ఈ ప్రాపర్టీస్‌ని డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చామో ద సేమ్ వే మనం ఈ వేరియబుల్‌కి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఈ కరెంట్ అనే వేరియబుల్‌కి మనం ఈ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలనమాట. సో, అప్పుడు ఆ ఇష్యూ అనేది పోతుంది. సో, ఇప్పుడు మనకి ఇన్ కేస్ మనం డేటా గాని ఫైండ్ ఔట్ చేస్తే మనం ఇప్పుడు ఈ డిలీషన్ ప్రాసెస్ స్టెప్స్ అనేటివి ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఒక 2 కండిషన్స్ చెక్ చేయాలి. సో, ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి మ్యాచ్ అయిన నోడ్ ఏదైతే మనం డిలీట్ చేయాలనుకున్న నంబర్ పర్టిక్యులర్ నోడ్‌లో ఉన్నప్పుడు అది మన కరెంట్ నోడ్‌గా మనం కన్సిడర్ చేస్తాం. సో, దట్ మీన్స్ ఆ నోడ్ అనేది మనం డిలీట్ చేయాలి. సో, ఏ నోడ్‌లో అయితే మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనం 2 కండిషన్స్‌ని చెక్ చేయాలి. సో, ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ నోడ్ యొక్క నెక్స్ట్ రిఫరెన్స్ నల్ ఉందా? లేదా? ఉంటే మనం ఏం చేయాలి? లేకపోతే మనం ఏం చేయాలి? అండ్ ఆ పర్టిక్యులర్ కరెంట్ నోడ్ యొక్క ప్రీవియస్ రిఫరెన్స్ పాయింటర్ నల్ ఉందా? సో, ఉంటే మనం ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలని ఈ కాన్సెప్ట్స్‌ని మనం హ్యాండిల్ చేయాలనమాట. ఫస్ట్‌దొచ్చేసి ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ ఎల్స్ ఇది ఫస్ట్ కండిషన్. ఇంకో కండిషన్ వచ్చేసి ఇఫ్ నల్ ఎల్స్
సో, ఇవి కండిషన్స్ అనమాట. మనకి గాని ఆ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ రెఫరెన్స్ గాని, ప్రీవియస్ రెఫరెన్స్ గాని నల్ ఉంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ రెఫరెన్స్ నల్ ఉంది అనంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఏ లాస్ట్ నోడ్ అని మీనింగ్. సో, ఆ లాస్ట్ నోడ్ మనం టెయిల్‌గా కన్సిడర్ చేసుంటాం గదా! సో, ఆ టెయిల్‌ని మనం ఆహ్, అప్డేట్ చేయాలి. ముందు నోడ్‌కి ఏదైతే ముందు నోడ్ ఉంటుందో ప్రీవియస్ నోడ్ దానికి అప్డేట్ చేయాలి. అందుకని ఈ కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ ఆ కరెంట్ నోడ్ యొక్క ప్రీవియస్ నల్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? దట్ మీన్స్ అది హెడ్ నోడ్ అని మీనింగ్. అంటే ఫస్ట్ నోడ్‌కే గదా! ఎప్పుడైనా సరే ప్రీవియస్ పాయింటర్ అనేది రిఫరెన్స్ అనేది మనకి నల్ ఉంటుంది. సో, అందుకని ఇన్ కేస్ ఫస్ట్ నోడ్‌లో కానీ మనకి ఈ డేటా అనేది మ్యాచ్ చెయ్యి ఆ ఫస్ట్ నోడే తీయాల్సిన అంటే డిలీట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఆ హెడ్‌ని అప్డేట్ చేయాలి. సో, అందుకు ఈ 2 కండిషన్స్ అనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఇన్ కేస్ అది లాస్ట్ నోడ్ కానీ, ఫస్ట్ నోడ్ కానీ కాకపోయినప్పుడు ఎలా ఉంటుందో ఇన్ కేస్ హ్మ్. సో, మనం ఫస్ట్ ఈ కండిషన్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే దట్ మీన్స్ మిడిల్ నోడ్స్‌లో గాని వన్ ఆఫ్ ద నోడ్ అయ్యుంటే అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మీరు డయాగ్రామ్ చూసినట్లయితే సో, మనం 20 అనే నంబర్‌ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ మీన్స్ ఈ నోడ్ అవుతుందనమాట. సో, 20 అనేది ఇక్కడవుతుంది. సో, మనకి వైల్ లూప్‌లో అది రన్ అయినప్పుడు ఇక్కడికి ఈ నోడ్‌కొచ్చినప్పుడు అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కరెంట్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అనే కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సో, ఈ నోడ్ యొక్క డిలీషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ నోడ్ డిలీట్ చేయాలి అనంటే మనం ఫస్ట్ ఈ నోడ్ ఎక్కడెక్కడ రెఫరెన్స్‌లుగా ఉందో చెక్ చేయాలనమాట. సో, ఈ నోడ్ ఎక్కడెక్కడ రెఫరెన్స్ ఉంది? దాని ముందు నోడ్ యొక్క నెక్స్ట్‌కి అండ్ దాని తర్వాత నోడ్ యొక్క ప్రీవియస్‌కి. సో, ఈ 2 ప్లేసెస్‌లో అది రెఫరెన్స్‌గా ఉందనమాట. సో, మనం ఈ నోడ్‌ని డిలీట్ చేయాలి అనంటే ఇక్కడ, ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. అంటే దాని బదులు ఆల్టర్‌నేట్‌గా నోడ్స్‌ని అప్డేట్ చేయాలన్నమాట. అంటే అకార్డింగ్ టు అంటే ప్రీవియస్ అంటే ఏంది? ముందు నోడ్‌కి అండ్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ నోడ్‌కి మనం అప్డేట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఈ పాయింటర్‌ని అంటే ఈ ప్రీవియస్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేద్దాం. ఓకేనా? సో, ఈ పాయింటర్‌ని మనం ఎలా కాల్ చేయొచ్చు? లెట్స్ సే ఫస్ట్ ఇది కరెంట్ నోడ్. అంటే 20 అనేది కరెంట్ నోడ్. అండ్ ఈ ఎంటైర్ నోడ్‌ని మనం రిఫరెన్స్ చేయాలంటే అదెక్కడుంటుంది? ఈ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్‌లో ఉంటుంది. అదే గదా! సో, కరెంట్ డాట్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్‌లో ఇది ఏం ప్లేస్? ప్రీవియస్ ప్లేస్. సో, కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్‌ని మనం అప్డేట్ చేయాలి. ఓకేనా? సో, ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఏమవుతుంది? సో, ఈ ఈ సెకండ్ నోడ్ అనేది డిలీట్ అయిపోతే మనం డైరెక్ట్‌గా దీన్ని తీసుకొనెళ్ళి ఇక్కడ అప్డేట్ చేయాలన్నమాట. అంతే గదా! ఇక్కడ ఈ నోడ్‌కి అప్డేట్ చేయాలి. సో, ఈ నోడ్ అనేది ఎక్కడుంటది? ఈ నోడ్ యొక్క రిఫరెన్స్ ఏంది బేసిక్‌లీ కరెంట్ అనే ప్రీవియస్‌లో మనకి అది రిఫరెన్స్‌గా ఉంటుందన్నమాట. సో, దట్ మీన్స్ కరెంట్ డాట్ ప్రీవియస్. ఓకేనా? సో, ఈ స్టెప్‌ని మనం కోడ్‌లో రాద్దాం. కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ప్రీవియస్. సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ వాల్యూ అనేది మనకి అప్డేట్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం ఎల్స్ పార్ట్ తర్వాత చూద్దాము. ఈ ఇఫ్ కండిషన్‌కొద్దాం. సో, ఈ ఇఫ్ కండిషన్‌లో మనం బేసిక్‌గా ఈ నోడ్‌లో ఉన్న ఈ నెక్స్ట్ రెఫరెన్స్‌ని మనం అప్డేట్ జేయాలనమాట. ఓకేనా? సో, ఇప్పటిదాకా ఈ నెక్స్ట్‌లో ఏ రెఫరెన్స్ ఉంది? ఈ కరెంట్ నోడ్ అనే రెఫరెన్స్ ఉందనమాట. కదా! ఈ కరెంట్ నోడ్ అనే రెఫరెన్స్ ఉంది. సో, ఇప్పుడు మనం అది డిలీట్ అయిపోయింది గాబట్టి, మనం ఈ థర్డ్ నోడ్‌కి అప్డేట్ చేయాలి ఆ నెక్స్ట్ అనేది. సో, అదెలా చేస్తాము? ఫస్ట్ ఈ నెక్స్ట్ అనే రెఫరెన్స్‌ని మనం ఎలా కాల్ చేసుకోవచ్చు? కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంతే కదా! కరెంట్ అంటే ఈ నోడ్ దాని ప్రీవియస్ అంటే ఏమవుతుంది? దాని ప్రీవియస్ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క ముందుంటే ఈ నోడే గదా! సో, కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే ఈ ఫస్ట్ నోడ్
యొక్క నెక్స్ట్ రెఫరెన్స్ అంటే కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఏమైతుంది మనకి 30 ఉండే నోడ్‌ని అప్డేట్ జేయాలి. సో, ఈ 30 ఉండే నోడ్ ఎక్కడుంటది మనకి? ఆల్రెడీ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో ఉంటుందనమాట. సో, అందుకని కరెంట్ డాట్ నెక్స్ట్ అనే నోడ్‌లో మనకి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కోడ్‌ని మనం ఈ ఇఫ్ కండిషన్‌లో ఇంప్లిమెంట్ చేద్దాం. కరెంట్ డాట్ ప్రీవ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో, ఇప్పుడు మనకి నోడ్స్ అయితే ప్రాపర్‌గా అప్డేట్ అయిపోయినాయనమాట. అంటే ఇన్ కేస్ మనం మిడిల్‌లో ఏ నోడ్‌ని గాని మనం డిలీట్ చేయాలనుకున్నా, వాటికి సంబంధించిన ప్రీవియస్ పాయింటర్స్, నెక్స్ట్ పాయింటర్‌ని మనం ప్రాపర్‌గా అప్డేట్ చేసాం. సో, ఇప్పుడు ఈ ఎల్స్ కండిషన్‌లో అంటే ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ నల్ అయితే దట్ మీన్స్ ఏంటి మనకి? మనకు కావాల్సిన డేటా అనేది లాస్ట్ నోడ్‌లో మ్యాచ్ అయినట్టనమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 అనే నోడ్‌ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మనకి వన్స్ ఆ వైల్ లూప్ అనేది రన్ అయినప్పుడు అది ఎక్కడ స్టాప్ అవుతుంది? 40 అనేది లాస్ట్ నోడ్‌లో ఇక్కడుంది కాబట్టి ఇక్కడ కరెంట్ నోడ్‌గా ఇదొస్తుందనమాట. బట్ ఇక్కడ కరెంట్ నోడ్ డాట్ యొక్క నెక్స్ట్ ఏమైతుంది? నల్ అవుతుందనమాట. ఎందుకు అనంటే ఇది లాస్ట్ నోడ్. అంటిల్ మనం కొత్త డేటా పంపించేదాకా ఈ టెయిల్ అనే నోడ్‌కి ఆల్వేస్ నెక్స్ట్ అనేది నల్ ఉంటుంది. దట్ మీన్స్ ఈ టెయిల్ అనేది మనం డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? టెయిల్‌ని ముందు వాల్యూకి మనం అప్డేట్ జేయాలి. అంటే ఇది 40 అనేది డిలీట్ అయిపోతే లాస్ట్ నోడ్ ఏముంటుంది? 30 అనే నోడ్ మనకి లాస్ట్ ఉంటుందనమాట. సో, ఈ 30 నోడ్‌కి మనం టెయిల్‌ని అప్డేట్ జేయాలి. సో, అప్పుడు ఏం జేయాలి మనం? థిస్ డాట్ టెయిల్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ప్రివ్. సో, ఇలా చేసినట్లయితే మనకి డైరెక్ట్‌గా టెయిల్ అనేది దాని ముందు యొక్క పాయింటర్‌కి రెఫరెన్స్‌గా వెళ్తుందనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడేమైతుంది అనంటే థిస్ డాట్ హెడ్ నోడ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో, ఇలా మనం పర్టిక్యులర్ కావాల్సిన నోడ్‌ని లింక్డ్ లిస్ట్‌లో సెర్చ్ చేసి ఏదైనా మ్యాచ్ అయితే ఈ ప్రాసెస్‌లో మనం డిలీట్ చేయొచ్చు. సో, ఇది ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. డాట్ డిలీట్ మనం లెట్స్ సే ఫస్ట్ 30 అనే నోడ్‌ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాము. 10, 20, 40. సో, ఇక్కడ ఇంకో కన్సోల్ లాగ్ పెడతాము. కన్సోల్ డాట్ లాగ్ ఈక్వల్ టు అని పెట్టి ఎలిమెంట్స్ ఆఫ్ 0. సో, మనకు ఆల్వేస్ హెడ్ అనేది ఫస్ట్ వాల్యూయే కాబట్టి మనకి ఆ ఫస్ట్ ఇండెక్స్‌ని తీసుకుందాము. అలాగే టెయిల్‌కి గూడా ఒక కన్సోల్ లాగ్ పెడదాం. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే హెడ్ అనేది 10, టెయిల్ అనేది 40. అదే నేను ఇక్కడ 10 అనేది డిలీట్ చేశాననుకోండి. 10 అనేది డిలీట్ చేస్తే హెడ్ షుడ్ బి 20, టెయిల్ షుడ్ బి 40. ఓకే. సీ హెడ్ అనేది 20 అయింది. టెయిల్ అనేది 40 అయింది. అదే నేను 40 చేస్తే హెడ్ షుడ్ బి 10, టెయిల్ షుడ్ బి 30. సీ సో, ఇలా మనం డబుల్ లింక్డ్ లిస్ట్‌లో ఇన్సర్ట్ నోడ్‌కి, డిలీషన్ నోడ్‌కి అట్ ద సేమ్ టైమ్ నోడ్స్‌ని ఎలా ట్రావర్స్ చేయాలి అనే మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. సో, ఇంతవరకు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఆల్సో మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ కాన్సెప్ట్స్‌ని నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానెల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానెల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానెల్. థాంక్ యూ.